లేనటువంటి ద్విచక్ర వాహనదారులకు జలక్కిచ్చారు పోలీస్ అధికారులు. నేటి నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఇవాళ ఉదయం జిల్లా కలెక్టర్ అదే రకంగా ఎస్పీ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ కూడా చేపట్టారు. ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో నగరంలో ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పట్టే విధంగా కూడా పోలీస్ అధికారులతో చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హెల్మెట్ లేకుండా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క పెట్రోల్ సిబ్బంది పూర్తిగా పెట్రోల్ పట్టకుండా మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పడతామంటూ కూడా ఈ యొక్క పెట్రోల్ బంకు నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఎవరికి హెల్మెట్ లేనటువంటి వారికి మాత్రం పెట్రోల్ పట్టకుండా ఈ యొక్క సిబ్బంది కూడా పోలీసులు తెలియజేసినటువంటి సూచనలు పాటిస్తున్నారు మనం చూస్తున్నాం. ఎస్పీ తెలియజేసినటువంటి ఆదేశాల మేరకే చాలా వరకు ద్విచక్ర వాహనదారులంతా కూడా హెల్మెట్ ధరించి పెట్రోల్ బంకుల వద్దకు వచ్చి పెట్రోల్ పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్ బంకుల వద్దే పోలీసులు ప్రతి ఒక్క పెట్రోల్ బంకు వద్ద కూడా ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఇదొక హెల్మెట్ అనేది భారం కాదు, వాళ్ళ యొక్క సేఫ్టీ మెథడ్ కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా ఎస్పీ తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి పోలీస్ అధికారులతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ఈ యొక్క కాన్సెప్ట్ అన్నది ఈరోజు నుంచి కూడా అమలు చేస్తున్నారు, ఏ రకంగా రెస్పాన్స్ వస్తుంది? కొంతమంది చాలా వరకు కూడా హెల్మెట్ ధరించకుండా వస్తున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారా? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సార్, తిరుపతి అర్బన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వారి ప్రాణాల కంటే భవిష్యత్తు ముఖ్యం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాలు. వాటి భాగంగానే ఈరోజు అన్ని పెట్రోల్ బంక్ దగ్గర మేము ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాము. చాలా వరకు అయితే ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు కొందరు అవేర్నెస్ అయితే వచ్చింది, కొందరు వేసుకుంటా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఇంకా వేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అంటే తదుపరి అంటే వీళ్ళు ఇదే రకంగా హెల్మెట్ ధరించకుండా రోజు కూడా కొంతమంది ఎవరైతే పాటించకుండా ఉంటారో నియమాలని, అలాంటి వారి పట్ల ఏదైనా అంటే ఫైన్లు వేయడం కానీ కేసులు రాయడం కానీ జరగబోతుంది ఫ్యూచర్లో? ఫైన్లు వేస్తాము, బట్ ఫైన్లు వేసే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు హెల్మెట్ తెచ్చుకొని వాళ్ళ ప్రాణాలు బాగా కాపాడుకోవాలని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశంలో భాగంగానే ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. ఏదైతే ఫైన్లు ఇంపార్టెంట్ కాదు, కేవలం ద్విచక్ర వాహనదారులు అంతా కూడా రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ శాతం గురయ్యి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫైన్లు ఇంపార్టెంట్ కాదు, కేసు ఇంపార్టెంట్ కాదు, ఒక అవేర్నెస్ వాళ్ళ సురక్షితం కోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న ఒక మైక్ అనౌన్స్ పెట్టారు. ఏదైతే పెట్రోల్ బంక్ వద్ద ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఇదే అయినటువంటి మైక్ సెట్ ఒకటి ఆడ ఏర్పాటు చేసి ఆ యొక్క వచ్చేటువంటి వాహనదారులకంతా కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే మేము ఇక్కడ పెట్రోల్ పడతాం, లేదంటే పెట్రోల్ పట్టమంటూ కూడా తెలియజేసేలా కూడా ఈ యొక్క మైక్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తిరుపతిలో అన్ని పెట్రోల్ బంక్ వద్ద కూడా ఒక ఏదైతే బ్యానర్లు మనం చూస్తున్న ఎంట్రన్స్ పెట్రోల్ బంక్ ఎంట్రన్స్ వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. బ్యానర్లు ఏర్పాటు చేసి ఇక్కడ కూడా పోలీసులు అయితే ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి హెల్మెట్ లేకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడికి మీరు కంపల్సరీ హెల్మెట్ ధరించండి, ఇదేదో భారం అనుకోవద్దండి, ఇదేదో శిక్ష అనుకోవద్దండి, ఇది కేవలం మీరు సురక్షితంగా ఉండేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం అంటూ కూడా పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పలేదు. దీన్ని తగ్గట్టుగానే నగరవాసులు ద్విచక్ర వాహనదారులు కూడా పూర్తిగా యొక్క పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క నియమాలను పాటించకుండా ఉండేటువంటి వారి పట్ల మాత్రం వారికి ఫైన్లు వేసేటువంటి ప్రక్రియ కూడా సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలంటూ కూడా పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంకుకు వచ్చేట ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా కూడా ఈ రకమైనటువంటి నియమం ఈ యొక్క డిసెంబర్ 15th నుంచి కూడా తీసుకుంటున్నామంటూ కూడా ఇప్పటికే పలు హోర్డింగ్స్ కూడా పోలీస్ శాఖ అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్య అనేది 15th నుంచి అవలంబిస్తామంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇవాళ నుంచి ఈ యొక్క ప్రక్రియ అనేది సాగుతుందని చెప్పాలి. మనం చూస్తున్న ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద కూడా హెల్మెట్లు ఇక్కడే సేల్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే హెల్మెట్ వేసుకుని రాలేదో, హెల్మెట్ లేదన్నటువంటి వారికి ఇక్కడే కొనుగోలు చేసుకోవచ్చు అనే దిశగా కూడా ఈ యొక్క పెట్రోల్ బంకు నిర్వాహకులు కూడా ఇక్కడే ఆ హెల్మెట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక భారంలాగా భావించద్దండి, ఇది మీ సంరక్షణ కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం అనేసి కూడా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలియజేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా నగరవాసులు మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే మీకు పెట్రోల్ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
హెల్మెట్ లేదంటే మాత్రం పెట్రోల్ పట్టుకోవడానికి ఉండదు, మీరు చక్కర్లు కొట్టడానికి కూడా వీలుండదు. కాబట్టి ప్రతి ఒక్క నగరవాసులు ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు ఈ యొక్క హెల్మెట్ మాత్రం నియమాలు పాటించాల్సినటువంటి పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి పోలీసులు విజ్ఞప్తి మేరకే ఈ యొక్క ప్రక్రియ కూడా సాగుతుంది. హెల్మెట్ ధరించినటువంటి వారి పట్ల కేసులు కూడా ఉంటాయి, ఫైన్లు కూడా ఇవ్వబోతున్నారు పోలీసు అధికారులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.